బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. గోదావరి నది తీరం ఇసుక మాఫియాకు అడ్డగా మారింది. నిబంధనలకు నీళ్లొదిలి యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు కొనసాగిస్తుంది. తవ్వకాలకు అనుమతులు లేకపోయినా తమనెవరూ ప్రశ్నిస్తారని రెచ్చిపోతుంది. గోదావరి నది గర్భాన్ని కుల్లబొడుస్తుంది. 10 అడుగుల లోతు వరకు ఇష్టానుసారంగా తవ్వేస్తూ సహజ సంపదను దోపిడీ చేస్తుంది. కూటమి నేతల కనుసలలో అక్రమ దందా దర్జాగా సాగుతుంది. స్వయానా మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంతటి దోపిడీకి తెరతీసినా అటువైపు కన్నెత్తి చూసే నాథుడే కరువయ్యాడు. గత కొన్ని రోజులుగా దందా సాగుతున్నా కూడా ఏ ఒక్క అధికారి అడ్డుకునేందుకు సాహసం చేయడం లేదు. నిత్యం లారీల కొద్దీ ఇసుక ఇతర ప్రాంతాలకు తరలించి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నా కూడా చర్యలు తీసుకునేందుకు మీనావేశాలు లెక్కిస్తుండడం వెనుక మతలబు ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక నియోజకవర్గం కానూరు పెంట్యాల ఓపెన్ రీచ్ లో 3 రోజులుగా అనుమతులు లేకుండా ఇసుక యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ర్యాంపును గతేడాది దక్కించుకున్న కాంట్రాక్టర్ కు గడువు ముగిసింది. ఇంకా ఈ ఏడాది ఇంకా అనుమతులు ఇవ్వలేదు. అయినా తమను ఆపేదెవరంటూ ఇసుక మాఫియా బరితెగిస్తుంది. కూటమి నేతల కనుసన్నలో ర్యాంపు నిర్వహిస్తూ ఉండటంతో అక్రమాల పర్వం కొనసాగుతున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక నిబంధనలకు తూట్లు పొడిచి ఇసుకను తవ్వేస్తున్నారు. పగలు రాత్రి అని తేడా లేకుండా తవ్వకాలు చేసి తరలించేస్తున్నారు. నిత్యం 400 లారీలకు పైగా ఇసుక భీమవరం, ఏలూరు, కృష్ణా జిల్లాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. యంత్రాలతో దర్జాగా తవ్వేస్తున్నారు. అన్ని అనుమతులు ఉండి రిచ్ దక్కించుకుంటే ప్రభుత్వ నిబంధనల మేరకు కూలీల ద్వారా నదిలో ఉన్న మేటల నుంచి ఇసుకను తవ్వాలి. లోడింగ్ కు సైతం కూలీలనే ఉపయోగించాలి. గోదావరిలో యంత్రాలు, లారీలు తీసుకెళ్లడం నిషేధం. కానీ ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు. ఇష్టానుసారంగా యంత్రాలతో లోడింగ్ చేసేస్తున్నారు. వందల సంఖ్యలో లారీలో గోదావరిలోకి తీసుకెళ్లి ఇసుకను లోడింగ్ చేస్తున్నారు. కానూరు పెండ్యాల రీచ్ లో ప్రతిరోజు 3 జేసీబీలు ఇసుక తోడేందుకు వినియోగిస్తున్నారు. రాత్రిలో అయితే మరింత రెచ్చిపోతున్నారు. కిలోమీటర్ల మేర వందల వాహనాలు క్యూ కడుతున్నాయి. యంత్రాలను నదిలోకి దించి 10 అడుగుల వరకు గర్భాన్ని లోతుగా తవ్వేస్తున్నారు. ఒక్క కానూరు పెండ్యాల రీచ్ నుంచి ప్రతిరోజు 400కు పైగా లారీల ఇసుక అక్రమంగా తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. అసలే అక్రమ తవ్వకాలు, ఆపై అధిక ధరకు విక్రయిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. అనుమతులు ఉంటే కానూరు పెండ్యాల ఇసుక ర్యాంపులో 6 యూనిట్ల లారీ ఇసుక 1900 వరకు విక్రయించాల్సి ఉంది. కానీ 5500 నుంచి 6500 వరకు వసూలు చేస్తున్నారు. అక్కడి నుంచి బయట మార్కెట్లోకి వెళ్లే కిరాయితో కలిపి 10,000 నుంచి 15,000 వరకు లారీ ధర చేరుతుంది. ఇక ప్రభుత్వ నిబంధనల మేరకు ఓపెన్ రిచ్లలో ఇసుక టన్ను 35 నుంచి 100 లోపు మాత్రమే ఉంది. బోటు ర్యాంపుల వద్ద టన్ను ఇసుక 240 ధర పలుకుతుంది. 6 యూనిట్లకు 3,000 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. అయితే కానూరు పెండ్యాల రీచ్ వద్ద మాత్రం ఏకంగా 6,500 రూపాయలు దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక కానూరు పెండ్యాల రీచ్ నుంచే ప్రతిరోజు రాత్రి పగలు 400కు పైగా లారీల ఇసుక అక్రమంగా తరలుతుంది. ఒక్కో లారీ ఇసుక 6,500 రూపాయల చొప్పున రోజుకు 400 లారీలకు 26 లక్షల రూపాయలు కూటమి నేతల జేబుల్లోకి వెళ్తుంది. ఇక బిల్లులు కావాలంటే మరింత ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. 3 రోజులుగా 78 లక్షల రూపాయలు దండుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఒక్క ర్యాంపు నుంచే నెలకు సుమారు 8 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు దండుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. అనుమతులు లేకుండా దర్జాగా తవ్వకాలు చేపడుతున్నా, పరిమితులు లేకుండా లారీల ఇసుక తరలుతున్నా అధికారులు మాత్రం నటిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రహదారులపై లారీల ప్రవాహం కొనసాగుతున్నా కూడా అడ్డుకున్న దాఖలాలు లేవు. పైగా ఇసుక మాఫియాతో మైత్రి కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. అనుమతులు లేకుండా ఎందుకు తవ్వుతున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు అని ప్రశ్నించిన సందర్భాలు లేవు. దీని వెనుక భారీ స్థాయిలో మామూలు అందినట్లు ఆరోపణలున్నాయి. ఇక రీచ్ తెరిచే ముందే ఇసుక మాఫియా అధికారులను మేనేజ్ చేసిందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇంత భారీ అక్రమం జరుగుతున్నా కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఎవరాపుతారు? అనుమతులు లేకుండా తవ్వుతున్న వైనంపై మాఫియా తమకేమీ భయం లేదన్నట్లుగా వివరిస్తుందన్న ఆరోపణలున్నాయి. తమకు ఓ ప్రజాప్రతినిధి, ఓ టీడీపీ నేత అంటదండలు పుష్కలంగా ఉన్నాయని, తమను ఆపేవారే లేదన్న ధీమాతో ఉన్నట్లు తెలిసింది. కూటమి నేతల కనుసన్నలో జరుగుతుండటం అధికారులకు ఇప్పటికే ఆమ్యమ్యాలు అందడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. కలెక్టర్ స్పందిస్తేనే ఇసుక అక్రమ తవ్వకాలు, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రీచ్లపై కలెక్టర్ స్పందిస్తే తప్ప తవ్వకాలు ఆగే పరిస్థితి లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో అనుమతులు లేకుండా తవ్వకాలు జరపాలంటే భయపడేవారని ప్రస్తుతం నిర్భీతిగా వివరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొత్తగా జిల్లాకు వచ్చిన కలెక్టర్ దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇక మైనింగ్ అధికారుల లీలలు, ఇసుక మాఫియాను కాపాడేందుకు మైనింగ్ అధికారులు ఆగమేఘాలపై రంగంలోకి దిగారు. కానూరు పెండ్యాల ఇసుక ర్యాంపునకు 21 తేదీ 10వ నెల 2024న టెండర్లు పిలిచారు.
13వ తారీఖు 3వ నెల 2025 నుంచి 20వ తారీఖు 10వ నెల 2025 వరకు ఇసుక తవ్వుకునేందుకు అనుమతులు ఇచ్చినట్లు మైనింగ్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వారి ప్రకటనను పరిశీలిస్తే కానూరు పెండ్యాల ర్యాంపునకు అక్టోబర్ నెలలోనే తవ్వకాలకు గడువు ముగిసింది. అయినా ప్రస్తుతం యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. కానీ మైనింగ్ అధికారులు మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాకు పెండ్యాల ర్యాంపును కేటాయించినట్లు తాజాగా ప్రకటనలో తెలిపారు. అయితే ఇసుక తవ్వకాలు పెండ్యాల ర్యాంప్లోనే జరగాల్సి ఉన్న కానూరు పెండ్యాల ర్యాంప్లో తవ్వకాలు యథేచ్ఛగా చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అక్రమాలకు ఏ స్థాయిలో సహకారం అందుతుందో అర్థమవుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఏదైతే ఇక కానూరు పెండ్యాల గ్రామంలో ఉన్న ఇసుక మాఫియా అయితే మాత్రం పూర్తి స్థాయిలో రెచ్చిపోతుందని చెప్పవచ్చు. ఇప్పటికే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లే తూర్పు గోదావరి జిల్లా గోదావరి నిలబడినటువంటి మంచి ముత్యం లాంటి ఇసుక అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం అక్రమార్కులు అయితే తరలించిపోతున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే కూడా తెలంగాణ ప్రాంతంలో అయితే మాత్రం బడాబాబులకి అయితే మాత్రం ఇసుక ర్యాంపుల నుండి అనేక విధాలుగా కూడా ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇసుక అయితే మాత్రం పూర్తిగా తరలించడం జరుగుతుంది. యూనిట్ లారీ అయితే పూర్తి స్థాయిగా ఏదైతే 3,000 2,000 లారీ అయితే మాత్రం 3 రెట్లుగా అయితే మాత్రం 10-15,000 అయితే మాత్రం పూర్తి స్థాయిలో వెచ్చించి దీన్ని అయితే మాత్రం నో బోర్డు స్టాక్ అయితే పెట్టడం జరుగుతుంది. దీని ద్వారా పూర్తిగా కూడా ఎవరైతే బడాబాబులు అయితే ఉన్నారో తెలంగాణ ప్రభుత్వాలకి అక్కడ ఇసుక అయితే అందిన ప్రభుత్వంలో బడా కాంట్రాక్టర్లుగా అయితే మాత్రం తూర్పు గోదావరి జిల్లాలో అయితే మాత్రం ఈ మంచి ముచ్చుల ఇసుక అయితే మాత్రం వారికి కట్టబడిన పరిస్థితి ఉంది. ఇప్పటికే చూసుకోవట్లయితే ఇసుక ర్యాంపుల్లో కూడా ఎప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏదైతే కూడా జరిగిన ఏది పూర్తి స్థాయిలో యథార్థంగా తవ్వుకుపోతున్న విధానాలే చూసుకున్నట్లయితే ఇదేసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిడదవోలు నియోజకవర్గంలో ఏదైతే తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఉన్న పెండ్యాలు కానివ్వండి, ఏదైతే పూర్తి స్థాయిలో ఉన్న ఈ యొక్క గ్రామాల్లో అయితే మాత్రం పూర్తిగా కూడా ఏదైనప్పటికీ ఒక పూర్తి స్థాయిలో వచ్చిన ఇసుక మాఫియా అయితే మాత్రం పూర్తిగా అదుపోలేదని చెప్పవచ్చు. ఈ అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో నిమ్మక నీరెత్తట్లు వ్యవస్థనట్టు ప్రత్యేకమైన నిర్లక్ష్య వైఖరిపై కూడా ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుడైతే పూర్తి స్థాయిలో ఎవరెవరు పూర్తిగా కూడా వాళ్ళ ఇళ్ల నిర్మాణాలు కూడా సగంలో ఆగిపోవడంతో ప్రత్యేకంగా ఎక్కడ చూసినా ఇసుక స్టాక్ బోర్డు ఉంది. డబుల్ రేట్లతో పాటు ఏదైతే ఇసుక ర్యాంపుల్లో పూర్తిగా కూడా యొక్క బ్లాక్ లో అయితే మాత్రం ఇసుక అయితే మాత్రం ఎక్కడికక్కడ మన విజువల్స్ లో చూపించినట్లయితే ఎక్కడికక్కడ స్టాక్ బోర్డులు పెట్టి ఆ యొక్క బోర్డులో ఉన్న ఇసుక లేదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఇసుకను ఫ్రీగా ఇవ్వాలన్నా సరే తూర్పు గోదావరిలో జరిగేటువంటి దొరకటువంటి బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా ఏదైతే తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నిలబడినటువంటి మంచి ముచ్చు లాంటి ఇసుకలు అయితే మాత్రం సామాన్యుడికి అయితే మాత్రం ఇల్లు కట్టుకునే పరిస్థితులతో దొరకని పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎవరైతే తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ఏదైతే ఉందో తెలంగాణలో బడాబాబులు కానివ్వండి, కాంట్రాక్టులు కానివ్వండి, ఏదైతే ఇక్కడ నుండే పూర్తి స్థాయిలో మాత్రం లారీలు అయితే మాత్రం 6 యూనిట్ల లారీలు బడా లారీలు అయితే మాత్రం ఇసుక అయితే మాత్రం తోలుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఒకసారి విజువల్స్ లో చూసుకున్నట్లయితే బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా సదాంతమైన విశాలమైన ప్రాంతంలో ఏదైతే ఉందో ఈ యొక్క గోదావరి సుదీర్ఘమైన ప్రాంతంలో ఉన్న ఇసుక అయితే మాత్రం మనం విజువల్స్ లో చూడవచ్చు. ప్రతి దగ్గర కూడా ఇసుక ర్యాంపులోంచి అయితే మాత్రం పూర్తి స్థాయిలో రాత్రి పగలు లేకుండా కూడా ఇసుక అయితే మాత్రం యథాచితంగా కూడా పూర్తిగా అయితే మాత్రం బయటికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కూడా ఏదైతే నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఏదైతే ఉందో ఎవరైతే కందులు దుర్గేష్ గారి ఆధీనంలో ఉన్నా సరే ఇప్పుడు అధికారులు అయితే మాత్రం దీని వైపు కన్నెత్తి చూడకపోవడంతో పరిస్థితి మాత్రం చాలా విషాదకరంగా మారిందని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే కూడా ఏదేమన్నప్పటికీ ఎక్కడైతే ఇసుక ర్యాంపుల నుంచి వస్తున్నో అక్రమార్కులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో డబల్ యూనిట్లు అయితే మాత్రం లారీలు అయితే మాత్రం డబల్ రేట్లు పెంచి పూర్తి సామాన్యుడికి ఇసుక దొరకకుండా పూర్తి స్థాయిలో అయితే మాత్రం బడాబాబులకి ఏదైతే పూర్తిగా అచ్చిచెప్పే అయితే ఉంది వారికి అప్పచెప్పే ప్రయత్నం కూడా ఉంది. ఇసుక అయితే మాత్రం రేట్లో ఉన్నటువంటి గత గడువులు తీరినప్పటికీ కూడా కొన్ని ఇసుక ర్యాంపుల్లో అయితే మాత్రం ఇంకా కూడా అదే విధంగా అదే అధికారులతో అయితే మాత్రం మేనేజ్ చేసుకోవడంతో మరలా అదే ఇసుక ర్యాంపులు కూడా వారు రన్ చేయడం జరుగుతుంది కూడా స్థానికులు అయితే చెబుతున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా తూర్పు గోదావరి జిల్లా ఏదైతే పూర్తి స్థాయిలో అయితే మాత్రం గోదావరి ప్రాంతాల్లో ఉన్న ఇసుక నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా సామాన్యుడి ఇంటి నిర్మాణానికి ఇప్పటికే కూడా ప్రభుత్వం ఏదైతే సబ్సిడీల ద్వారా ఇస్తుందో ఇసుక కూడా దొరకని పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ నుంచి పూర్తిగా కూడా తెలంగాణ ఎవరైతే ఉన్నారో ఏదో పూర్తి స్థాయిలో హైదరాబాద్ కానివ్వండి ఏదో భద్రాద్రి పూర్తి స్థాయిలో వారందరికీ కూడా ఇక్కడ నుంచే ఇసుక సప్లై చేయడంతో సామాన్యుడికి అయితే మాత్రం ఇసుక దొరకని పరిస్థితి ఉంది. అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనే ఒక పాయింట్ చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ప్రతి నెల అధికారులు అయితే మాత్రం మామూలు మొత్తంలో జోగడంతో పూర్తి స్థాయిలో కూడా ఎవరికి వారు నిర్లక్ష్య వైఖరి చేస్తూ కనీసం తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక ర్యాంపు ఉన్నా అన్న విషయం
నిత్యం కూడా అటు పక్క చూసుకుంటే రెవెన్యూ అధికారులు కానివ్వండి, ఇటు పక్క చూసుకుంటే ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఎవరైనా కూడా ఈ విజిలెన్స్ సంబంధించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు మైనింగ్ అధికారులు కూడా వీటిపై దృష్టి పెట్టకుండా ఎవరైనా సరే వీటి గురించి పూర్తి స్థాయిలో వాళ్ళకి సమాచారం ఇస్తే అక్కడ ఏదైనా జరుగుతుందా లేదని చెప్పేసి ఆ యొక్క స్థానికంగా ఉన్న ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఇసుక ర్యాంపు సంబంధించిన వాళ్ళకి ముందుగానే సమాచారం ఇచ్చి మేము వస్తున్నాము అనడంతో ముందుగా పూర్తి స్థాయిలో ఇసుక మాఫియా అంతా కూడా ఎక్కడికక్కడ నిశ్శబ్దంగా అయిపోవడంతో మనం వచ్చి 2-3 ఫోటోలు తీసుకుని బాహ్య ప్రపంచం తెలుసుకునే విధంగా కూడా వారైతే కుమ్మక్కైన పరిస్థితి ఉంది. తూర్పు గోదావరి జిల్లాయే కాదు కోనసీమ జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో కూడా యథేచ్ఛగా కూడా ఇసుక మాఫియా అయితే మాత్రం మట్టి మాఫియాలో పూర్తి స్థాయిలో నిమగ్నమైన ఇసుక మాఫియా ఎప్పటికప్పుడు ఇసుక నుండి పూర్తి స్థాయిలో గోదావరి నుండి తీసుకొచ్చిన మంచి ముచ్చులాంటి ఇసుక అయితే మాత్రం ఈరోజు తరలించిపోయిన పరిస్థితి ఉంది. ప్రభుత్వంలో ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఈ యొక్క ఏదైతే మైనింగ్ మాఫియాని కానివ్వండి ఇసుక మాఫియాని అడ్డుకట్ట వేస్తామన్న నాయకుల మాటలైతే మాత్రం చేతల్లో లేవు, మాటల్లో ఉన్నాయని చెప్పేసి కూడా పూర్తిగా ఇప్పటికీ నిదర్శనం అయితే మనం చూపిస్తున్నాం. 4 రోజుల నుండి కూడా ఇదే విధానంగా పూర్తి స్థాయిలో ఇసుక రీచ్ల ద్వారా కూడా పూర్తిగా అదే విధంగా కూడా ఏదైతే పూర్తి స్థాయిలో ఇసుక తోలుకుపోతున్నారో ఒక్క అధికారి కూడా ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో పలు అనుమానాలకు దారి తీస్తుందని చెప్పేసి కూడా ప్రత్యేకంగా అటు ప్రజలు కానివ్వండి ఇటు మీడియా కూడా బీఆర్కే న్యూస్ నుండి ప్రతి నిత్యం కూడా మన బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా డైరెక్ట్ గా ఏదైతే మైనింగ్ మాఫియాలో ఉన్నారా ఇసుక మాఫియాలో ఉన్న ప్రతి ఒక్కరితో మనం చూపించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే చూసుకున్నట్లయితే ఈ యొక్క తూర్పు గోదావరి జిల్లానే మనం ఈ రోజు ఏదైతే బీఆర్కే జల్లడి పట్టడంతో పూర్తి స్థాయి ఎక్కడికక్కడ నిశ్శబ్ద వాతావరణంతో ఇసుక రీచ్లు అయితే కూడా కామైపోయే పరిస్థితి ఉంది. ఏదేమన్నప్పటికీ రేటు విషయంలో చూసుకుంటే ప్రభుత్వం ఏదైనా నిర్ణయించిన రేటులు కాదనుకుని ఏదైతే పూర్తిగా అనుమతులు లేకపోయినా సరే రాత్రి మొగలు కూడా వాటికి పర్మిషన్లు ఎవరు ఇచ్చారు, అధికారులు ఇచ్చారా లేకపోతే అధికారుల పైన చోటాధికారులు ఇచ్చారా బడా అధికారులు ఇచ్చారా అనేది కూడా ఇక్కడ చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా జాయింట్ జేసీ గారు కానీ ఇటువైపు చూడకపోవడంతో పూర్తిగా ఎవరు కనుషేధంలో జరుగుతుందని కూడా మనం పూర్తి స్థాయి ఆశ్చర్యమైనది కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్య వైఖరి కానివ్వండి అదేవిధంగా వారి నెమ్మకి నిరెత్తడి చేస్తున్న వ్యవహార శైలి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇలా తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ఇసుక మాఫియాను అరికట్టే అడ్డు అదిపోలేదని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకుంటున్నారు. అధికారులు కాపాడవలసిన ప్రభుత్వ భూమిని ప్రభుత్వ కట్టాల్సిన ట్యాక్సులు కూడా కట్టకుండా ఈ రోజు అనేక అనుమతులు లేకుండా ప్రత్యేకమైన ఏదైతే పూర్తిగా ఇక్కడ నుంచి తరలించిపోతున్నారో ఇటువంటి మట్టి ఇసుక మాఫియా అయితే ఎందుకు అరకట్టలేకపోతున్నారు? అధికారులకు జేబులు నిండిపోతున్నాయా లేకపోతే అధికారుల చేతుల్లో ప్రతిరోజు బల్ల కింద ఏదైతే నెలల మామూలు అందడం వల్లే అధికారులు అయితే మాత్రం రావట్లేదని చెప్పేసి ఏదైతే తూర్పు గోదావరి జిల్లాలో నిడదవోలు నియోజకవర్గంలో స్థానికులు కూడా చెబుతున్నారు. ఇప్పటికే బీఆర్కే న్యూస్ ద్వారా ఎక్స్క్లూజివ్ కూడా మన ప్రతి ఫీల్డ్ టు ఫీల్డ్ కూడా బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా మనం ఏదైతే ఇసుక రీచ్ లోనే ఉండి చెప్తున్నాం. మనం ప్రస్తుతం ఏదైతే స్థానికంగా ఉన్న ఇసుక రీచ్ లోనే మనం ఏదైతే సరైన స్పాట్ లోకి వచ్చామని ఇక్కడ విజువల్స్ తో చూపిస్తున్నాం. ఎక్కడా కూడా నిశ్శబ్ద వాతావరణంలో ఉన్న ఈ యొక్క ఇసుక మాఫియాలు అయితే మాత్రం రోజుకైతే మాత్రం ఇంచుమించుగా సుమారుగా అయితే 400-300 లారీలు అయితే మాత్రం బయటికి వెళ్లే పరిస్థితి ఉంది. ఆ లారీల నుండి ఎక్కడికి వెళ్తున్నాయని చూసుకున్నట్టయితే ఒక తూర్పు గోదావరి జిల్లాలో ఇటు నిర్మాణం గురించి వెళ్తున్నాయా లేదు, ఒక ఏదన్నా ప్రస్తుతం సామాన్యుడికి ఇంటికి తీసుకొస్తుందా లేదు. పూర్తి స్థాయిలో తెలంగాణకి అయితే హైదరాబాద్ కానీ హైవే ఎక్కుతున్న లారీలు అయితే మాత్రం రై 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 ఏమంటూ కూడా ప్రతి కూడా లారీలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో భారీ లోడ్లు అయితే మాత్రం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ప్రతి ఒక్క లారీలు కూడా అటు సైడ్ వెళ్ళిపోవడంతో పూర్తి స్థాయిలో బడాబాబు కాంట్రాక్టులకు ఏదైతే ప్లాస్టిక్ కి సంబంధించినటువంటి గోదావరి మంచిముచ్చు లాంటి మెత్తని ఇసుక అయితే మాత్రం ఎవరికి దొరకబరుస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలో ఒక్క దిక్కునే దొరుకుతుంది. ఈ యొక్క ఇసుకనైతే మాత్రం పూర్తిగా కూడా ఎవరైతే కాంట్రాక్టర్లు బడా కాంట్రాక్టర్లకు అయితే మాత్రం ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అదే యూనిట్ లారీ ఇక్కడ 3000 ఉంటే అది డబుల్ రేట్ లో వాడు బడాబాబులు ఎవరైతే ఉన్నారో వారు పెద్ద పెద్ద కాంప్లెక్స్ వచ్చే వరకు ఇసుక అవసరం కాబట్టి దాన్ని 10,000 అయినా 20,000 అయినా 40,000 చివరికి 50,000 అయినా సరే ఈ యొక్క మట్టి ఎవరైతే ఇసుక మాఫియాతో చేతులు కలిపి పూర్తి స్థాయిలో అధికారులు కూడా మేనేజ్ చేసుకుంటూ ఎక్కడా కూడా ఇసుక మాఫియాకు సంబంధించిన ఏది కూడా ఏ టోల్ గట్టు లేకుండా ఎక్కడా కూడా దేనికి అడ్డదుపు లేకుండా వారు నిధులు పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడంతో వారు ఏదైతే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కామప్ చేయడంతో వారి చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు అయితే మాత్రం చేతులు మారుతున్నాయి కూడా ఇప్పటికే కూడా బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా మన బీఆర్కే న్యూస్ గారు చెప్పడం జరిగింది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా కానివ్వండి అదేవిధంగా కోనసీమ జిల్లాలో కూడా ఇదే విధంగా ఇసుక ర్యాంపులు కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం అధికారులు చేతులు జరుపుతూ ఎప్పుడు కూడా నిత్యం కూడా 3 పువ్వులు 6 కాయల ర్యాంపులు అయితే మాత్రం ఈ ప్రతి వాహనాలు కూడా లారీలన్నీ కూడా వందలాది లారీలు అయితే మాత్రం నిత్యం నిలుగుతుంటున్నాయి. ప్రతి రాజు కూడా మనం బీఆర్కే ద్వారా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రత్యేకంగా అధికారులు కూడా ఒక్కసారి కూడా ఈ యొక్క ర్యాంపులపై పూర్తిగా దృష్టి పెట్టకపోవడంతో సామాన్యులు కూడా నిలదీసే పరిస్థితి ఉంది. రోడ్డుపై ఎక్కి ఏదైతే ఉద్యమం కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో సామాన్యుడికి ఎక్కడ కూడా ఇసుక దొరకపోవడంతో డబుల్ రేట్లు అయితే మాత్రం ట్రిపుల్ రేట్లు అయితే 3,000 ఉంది 10,000, 10,000 ఉంది 20,000, 20,000 50,000 వెళ్ళిపోతుంటే ఆ రోజు ఏదైతే సిమెంట్ ఏదైతే పూర్తిగా పురాతన శంకుస్థాపన చేస్తే రాయి ఊరికే సామాన్యుడు ఈ బిల్డింగ్ అయితే ఉండిపోయింది తప్ప కనీసం స్లాబ్ వేయలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి ఇప్పటికీ కూటమి నేతలతో కానివ్వండి ఏదైతే సోమవారం నాడు జరిగే ప్రధాన విశాఖలో కూడా పొడవు
గగ్గోలు పెడుతున్న ప్రజలు అయితే మాత్రం మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా ఒక్కసారిగా కూడా ఉవ్వెత్తునైతే మాత్రం ఇసుక మాఫియా చేస్తున్న ఆగడాలు అయితే మాత్రం అడ్డు అయిపోయారు అని చెప్పేసి అంటే ఇంటి దొంగను ఈశ్వరు కూడా పట్టుకోవాలని చంద్రంలో అయితే మాత్రం ప్రభుత్వానికి సహకరించవలసిన అధికారులే ఇసుక మాఫియాతో చేతులు కలుపుతున్నప్పుడు దీనికి ఎవరు సహాయించగలరు? ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టుకోలేదంటే పూర్తిగా ప్రభుత్వం సంబంధించిన అధికారులే ఇందులో కుమ్మక్కాయ ఉన్నప్పుడు దీన్ని ఎవరు మేనేజ్ చేయగలరు? ఎన్ని వచ్చినా ఎంతమంది చెప్పినా ఎంత చేసినా సరే పూర్తి స్థాయిలో నమ్మక నీరెత్తట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరుని ఎండగట్టేది బీఆర్కే న్యూస్ ద్వారా ఇప్పటికే బాహ్య ప్రపంచానికి ఎన్నో సార్లు చూపించాము. ఇప్పటికే అధికారులపై కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి పూర్తిగా కూడా ఇప్పటికే వేటు వేయడం కూడా జరిగింది. గతంలో ఏదైతే అధికారుల మీద కూడా అటుపక్క జేసీ ఎవరైతే ఉన్నారో జాయింట్ కలెక్టర్ గారి మీద కూడా పూర్తిగా కూడా వారు ఆగ్రహం వ్యక్తం జరిగింది. పూర్తి స్థాయిలో ఏదేమన్నప్పటికీ తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న ఇసుక మాఫియా ఏదైతే జరుగుతుందో అక్రమార్కులు అడ్డుకునే అదుపు లేపు అధికారులు అయితే మాత్రం ఏదైతే తూర్పు గోదావరి అధికారులు కాకుండా వేరొక జిల్లా నుండి అధికారులు అయితే మాత్రం సిటీ కమిటీ ఏసీ యొక్క అధికారులు చేస్తున్న అవినీతి ఆరోపణలపై అదే విధంగా ఎవరైతే ఇసుక మాఫియా ఉన్నారో వారితో మాత్రం పూర్తిగా విశ్లేషణ చెప్పి విచారణ చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే విజువల్లో ఎంతో సుందరీకరణ ఉన్నాయి. ఇక గోదావరి పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఎక్కడా కూడా ఇసుక అంతా కూడా చాలా అందంగా కూడా ఏదైతే పూర్తి స్థాయిలో బిల్డింగ్లకి పూర్తి స్థాయిలో కట్టిపోయి ఈ యొక్క ఇసుక అయితే మాత్రం ఈ యొక్క తూర్పు గోదావరి జిల్లాలోనే మనకైతే కనిపించడం జరుగుతుంది. మరి అక్కడ కూడా ఈ యొక్క ఇసుక రాదు. కానీ సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికి గద్దోలు పెడుతూ బెంబేలెత్తుకునే పరిస్థితి ఎందుకు వస్తుందంటే పూర్తిగా కూడా ఏదైతే బడాబాబు కాంట్రాక్టులకు యొక్క ఎవరైతే ఇసుక మాఫియా ఉన్నారో అధికారులతో చేతులు కలిపి పూర్తి స్థాయిలో కూడా ఇసుకనైతే మాత్రం పూర్తిగా ప్రజలందరికీ కూడా ఇవ్వకుండా ఎవరైతే బడాబాబులకి ట్రిపుల్ రేట్లు డబుల్ రేట్లతో మొత్తం పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇసుక అంతా కూడా జోజప్తం చేస్తున్నారు. ఒక్కసారి విజువల్స్ తో చూసుకుంటే ప్రాంతం అంతా కూడా ఎంత విశాలమైన ప్రాంతంలో ఎంత ఇంచుమించుగా సుమారుగా 70 ఎకరాల పైన ఉన్న ఎకరాల ర్యాంపులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో చూడవచ్చు. మనం అటువైపు ర్యాంపుల్లో అయితే మాత్రం పూర్తి ఇసుక అంతా కూడా ఒక్కసారిగా కూడా ఎంత విధంగా కూడా ఎక్కడికక్కడ అనుమతులు ఉన్నాయా లేదా అనే విధంగా కూడా అధికారులు ఎప్పుడు కూడా ఈ యొక్క ఇసుక ర్యాంపు మీద కన్నెత్తి చూడకపోవడంతో ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే బీఆర్కే ద్వారా ఎక్స్క్లూజివ్ న్యూస్ ఇప్పటికే మనం చూపించడం జరిగింది. ఏదైతే ఇంతకు ముందే కూడా బీఆర్కే ద్వారా మనం విజువల్స్ లో చూపించామో ఇసుక స్టాక్ పాయింట్ కూడా పెట్టడం జరిగింది. ఇసుక పాయింట్ స్టాక్ పాయింట్ వర్షాలు ఏదైతే వచ్చినప్పుడు ఎవరైతే ఇసుక దొరకబోతుందో ఇసుక పాయింట్లు అయితే మాత్రం ఎవరైతే ఇసుక మాఫియా అయితే వాడుకుంటారో ఏదైతే ఏదైతే 2-3 టన్నులలో 6 టన్నులలో 3,000 రూపాయలు జరిగింది. అప్పుడైతే 15,000 అవుతుంది, 25,000 అవుతుంది, 60,000 అవుతుంది అని కూడా చాలా మంది ప్రజలు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రజలకు అందుబాటులో దొరకని ఇసుక అని చెప్పేసి ఇసుక పాయింట్ల దగ్గర స్టాక్ పాయింట్ల దగ్గర నో బోర్డు నో ఇసుక అని బోర్డు పెట్టాల కారణాలు ఏంటి అంటే అక్రమంగా బ్లాక్ మార్కెట్ లో ఇసుక అమ్మడంతో తెలంగాణ కానివ్వండి అటు ఈ పక్క చూసుకున్న బడాబాబుల కాంట్రాక్టులకు ఏదైతే ఈ యొక్క అధికారులు ఉన్నారో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అధికారులు సైతం వారితో చేతులు కలుపుతూ కుమ్మక్కవడంతో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి కూడా లెక్క చేయకుండా ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అదే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నోసార్లు ఈ యొక్క ఇసుక మాఫియా గురించి కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్త అని చెప్పి కూడా అధికారులు హెచ్చరించినా సరే ఆ మాటలన్నీ పక్కన పెట్టి ఈ రోజు పూర్తి స్థాయిలో తూర్పు గోదావరి జిల్లా ఇసుక లేదు అంటే పూర్తిగా ఎవరైతే ఇసుక మాఫియా ఉందో ఇసుక మాఫియా జరుగుతున్న కుట్రపై కూడా పూర్తిగా అధికారులు నివేదిక ఇవ్వలేకపోతున్నారంటే దీన్ని మసిపూసి మారడిగా చేస్తున్న విధానం అయితే మాత్రం తేటతలైందని చెప్పవచ్చు. ఇప్పటికే చూసుకోవట్లయితే ఇసుక ర్యాంపుల్లో నుంచి డైలీ కూడా ఉదయం 6 గంటల నుంచి తర్వాత 6 గంటల వరకు 24 గంటలు కూడా ఇసుక లారీలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒకే విధంగా గ్రామాల్లో రేయమంటే వాటి వల్ల వచ్చే దుమ్ము వల్ల కూడా ప్రజలు కానివ్వండి ఆస్మా శ్వాస వ్యాధి కోదరస వ్యాధులతో కూడా పూర్తి స్థాయిలో మంచాన్ని పడిపరుస్తూ ఉంది. వారి అధికారులు కూడా దీనిపై నిర్లక్ష్య వైఖరి చేస్తుంటే ప్రజలందరూ కూడా ఇప్పటికే కూడా రోడ్డుపై ధర్నాలు చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్డుపై కూడా పూర్తిగా కూడా వారి నిరాదాక్షలు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇసుక మాఫియా ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇసుకను సప్లై చేయాలి ఏ టైం నుంచి ఏ టైం వరకు కూడా ర్యాంపును ముందుకు తీసుకెళ్లాలని కోణంలో చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా అధికారులు అయితే మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి మాత్రమే ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఇసుకలో ఏదైతే గోదావరి తల్లి ఇసుక ఒడ్డున ఉన్న ఇసుకను పూర్తి స్థాయిలో చొచ్చుకుపోయి పూర్తి స్థాయిలో తెగటి వేళ్లతో ఆ ఇసుకను పూర్తి స్థాయిలో తగలించి పూర్తిగా కూడా ఎక్కడ కూడా ఇసుక లేకుండా కింద స్థాయిలో మట్టి వచ్చే విధంగా ఈ రోజు తవ్వుతున్నారంటే అధికారుల నిర్లక్ష్య వైఖరి కావచ్చు. అదే విధంగా తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు కూడా ఈ రోజు ఈ యొక్క ర్యాంపులపై దృష్టి పెట్టకపోవడంతో నాయకులు కూడా పూర్తిగా కూడా కూటమి నేతల కనుసైగల్లోనే ఇటువంటి వ్యాధులు జరుగుతున్నాయనే అనుమానాలు కూడా ప్రజల్లోకి రేకెత్తించే విధంగా ఈ రోజు కనబడుతుంది. థ్యాంక్ యూ అశోక్.